హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని చాలా బాగా లైక్ చేస్తుర్రు, షేర్ చేస్తుర్రు, సపోర్ట్ చేస్తుర్రు. చూడండి, ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, ఒక బ్రదర్ కామెంట్ రూపంలో పెట్టిండు, అక్క ఒక్కటో ఈత అంటే తొలసూరి తీసుకుంటే బెటరా మలసూరి తీసుకుంటే బెటరా అని అంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి అని అంటే, దీని మీద కూడా ఒక వీడియో చేస్తే చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి ఏ ఈత బర్రెను ఎంచుకోవాలో అది క్లారిటీ వస్తుంది కదా. అందుకోసం అయితే నేనైతే ఆ బ్రదర్ పెట్టిన కామెంట్ మీదనైతే నేనైతే వీడియో చేయబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, మనకి తొలసూరు బర్రెలు బెటరా మలసూరు బర్రెలు బెటరా, ఏది తీసుకుంటే బాగుంటుంది. మలసూరు అని అంటే రెండవ ఈత, మా లాంగ్వేజ్లో తొలసూరు అంటే ఒకటవ ఈత, మలసూరు అంటే రెండవ ఈత బర్రె అన్నట్టు. మనకు వచ్చేసి ఫస్ట్ మనం తొలసూరు బర్రెలకి వచ్చేసి ఏంటి మైనస్ పాయింట్స్ ఉంటాయి అట్లా చెప్పుకుంటే మీకే ఏది ఎంచుకోవాలో అర్థమవుతుంది. ఫస్ట్ మనం తొలసూరు అని అంటే అది ఫస్ట్ ఈడిన తర్వాత ఏంటి అని అంటే, సరిగా దానికైతే ఈడిన తర్వాత పాలు దుడ్డెను దగ్గరికి రానివ్వకపోవడం, తన్నడం. ఎందుకంటే ఫస్ట్ కొత్తగా దానికి ఆడ మనం పిండడానికి పోయినప్పుడు కూడా ఎగరడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఎగిరి సరిగా పిండనీయకపోతే ఏమవుతుంది, పాలు అట్లనే మరగం ఏమవుతాయి, సన్లు పలిగే అవకాశం ఉంటుంది. అందుకోసం మనకి తొలసూరు అయితే బాగా సతాయిస్తాయి, బాగా ఇబ్బంది పెడతాయి. అట్లా మనం పిండకపోయేసరికి, దుడ్డని చీకనీయకపోయేసరికి అట్లాంటి సిచ్యువేషన్లు ఏమొస్తాయి, పాలు మరగం పొదుగు వాపులు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అట్లాంటి టైం అంతా రిస్క్ తీసుకోవడం ఎందుకు, కొత్తగా అనుభవం లేని వాళ్ళు అట్లాంటి రిస్కులు తీసుకోవాలంటే చాలా కష్టం కదా, చాలా ఇబ్బంది పడతారు. ఇట్లా తొలసూరు వాడుతూనైతే ఈ రకంగా ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి పాలు ఇంప్రూవ్మెంట్ జరిగేది కూడా మరి ఫస్ట్ ఈతకే. మనకి పాలు ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ఈతకి తొలసూరుకి మనం ఎంత ఫుడ్ పెట్టుకుంటా ఎంత మంచిగా అరుచుకొని ఎంత మంచిగా దాన్ని చూసుకుంటే ఫస్ట్ ఈతకి ఎంత ఇస్తుందో. సపోజ్ మనం ఎట్లా అంటే మీకు లీటర్స్లలో చెప్తాం. లీటర్స్ ఇప్పుడు ఫస్ట్ ఈతకు వచ్చేసి 5 లీటర్లు, మనం అది ఎట్లా ఇచ్చినా దాని కెపాసిటీని బట్టి 5 లీటర్లు ఇచ్చింది అనుకోండి, తర్వాత ఈతకి ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ సారి ఇచ్చింది కాబట్టి సెకండ్ ఈతకి అట్లనే అలవాటు పడిపోతుంది, అన్ని పాలు ఇవ్వడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈత కంటే సెకండ్ తొలసూరు కంటే మలసూరు ఈత బెటర్ అని నా ఉద్దేశం. ఇంకా వచ్చేసి మనకి సెకండ్ ఈతలో మనం బర్రెలు చూసినాం అనుకోండి, అవి మనకి ఎట్లా తెలుస్తాయి అంటే, బర్రెని గుర్తుపట్టడం ముసలితనం అనేది అయితే ఏముండదు. ఈతలు పడ్డా కొద్దీ దానికి సుఖం ఉంటే అది ఎన్ని ఈతలు అనేది కూడా మనకి ఏర్పడది. ఎందుకంటే కొన్ని ఈతల వరకు పనిచేస్తూనే ఉంటాయి, 10 ఈతల వరకు 11 ఈతల వరకు కూడా పనిచేస్తూనే ఉంటాయి కదా బర్రెలు. అయితే వాటికి సుఖం ఉండదంటే అంటే ఫస్ట్ ఆటోమేటిక్గా ఏర్పడతాయి. రెండో ఈతకు మాటి రొమ్ములు పొడుగుంటాయి, ఆటోమేటిక్గా ఏర్పడతాయి. ఆడ మనం పోతే సంక కానీ రొమ్ములు కానీ. తొలసూరు వాటికి చిన్నగా ఉంటాయి, అది దుడ్డ ఈకిన కొద్దీ మనం పెట్టిన కొద్దీ సాగుతాయి, రొమ్ములు సాగిన కొద్దీ ఆ సాగినప్పుడు ఆ పిండినప్పుడు ఏమవుతుంది అంటే, తొలసూరు వాటికి స్కిన్ పల్స ఉంటాయి కదా, అప్పుడు మనం ఈ జున్ను మిగడ పెడతాం కాబట్టి సన్లు వలిగే అవకాశం చాలా ఉంటుంది. అది చలికాలంలో అయితే బాగుంటుంది. అందుకనే పాలు ఇంప్రూవ్మెంట్ కూడా సెకండ్ ఈత కింద రిస్క్ ఉండదు. అది దానకు అలవాటు పడిపోద్ది, దుడ్డకు అలవాటు పడిపోద్ది. పాలు పిండే వాళ్ళకు ఒక ఈత పిండుతాం కాబట్టి అట్లా అలవాటు పడిపోతుంది. రెండో ఈతకు ఎక్కువ రిస్క్ ఉండదు. మా అంటే ఒక కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే ఒక 2 రోజులు 3 రోజులు ఇబ్బంది పెడతాయి కావచ్చు, కొంచెం మనకు అది అలవాటు అయ్యేదాకా. తర్వాత ఆటోమేటిక్గా ఇస్తుంది. కాకపోతే తొలసూరిది దానికి కొత్తే మనకు కొత్తే కాబట్టి తొలసూరిది కొంచెం కష్టం అన్నట్టు. మళ్ళీ ఇందులో పాలు మనకి ఒక ఇట్లా చిక్కగా ఉండడానికి ఏంటి అని ఒక కామెంట్ పెట్టారు. చిక్కగా రావడానికి పాలకి మనం ఏం చేస్తుంది, అది బర్రె తత్వాలను బట్టి ఉంటుంది కదా చిక్కదనం అనేది. పత్తిపిండి శనగపిండి పెట్టాలి. పత్తిపిండి శనగపిండి పెడితే పాలు అయితే బాగా చిక్కగా వస్తాయి. చిక్కగా ఉంటే ఫ్యాట్ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది కదా. పత్తిపిండిలో వెన్న శాతం వస్తుంది. పత్తిపిండిలో వెన్న శాతం వస్తుందంట, పాలు చిక్కగా. ఇవన్నీ మనం పెట్టినాం అనుకో, అందులో మనకే మిగిలినంత వరకు ఒక మోపు 40 పచ్చిగడ్డి 35 నుంచి 40-45 కిలోల పచ్చిగడ్డి, ఒక పూట ఎండగడ్డి, సపోజ్ 5 లీటర్ పాలు 7-8 లీటర్ పాలు ఇచ్చింది అనుకోండి,
పొద్దున్న 2 కిలోలు సాయంత్రం 2 కిలోలు తవుడే కానీ తానే కానీ ఏదైనా ఒకటి తవుడన్నా దానన్నా 4 కిలోలు మనకు దాన ఖర్చు తక్కువలో అయిపోతాడు చూసుకోవాలి. అది మేము చేసేది చెప్తాడు అట్లా ఎందుకంటే నువ్వు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినావు అనుకోండి, దానికే అలవాటు పడిపోతాయి మొత్తం నా దానికి 500 వచ్చినా అనుకోండి, 100 రూపాయలు దానికే పెట్టేసిన తర్వాత నీకు కైకిలేం పడుతుంది, గడ్డి ఖర్చు తీసేసి నీ ఖర్చు తీసేసి దాని మెడిసిన్ ఖర్చు ఇవన్నీ తీసేస్తే ఏమి మిగలేదు. మెయిన్ పచ్చిగడ్డ అయితే పాలు ఇవ్వాలి. అట్లా టిఫిన్ లెక్క మనకు కూడా స్నాక్స్గా తింటే ఎట్లా అలవాటు అట్లా కొంచెం దానికి అట్లా ఇవ్వాలి, పాలు పెడుతూనే ఉండాలి. మొత్తానికి తౌడు మీద దాని మీద డిపెండ్ కాకుండా అలవాటు చేయాలి. పచ్చిగడ్డికి పాలు అయితే పచ్చిగడ్డి వల్ల కూడా పాలు ఎక్కువనే ఇస్తాయి. ఇప్పుడు పేరగడ్డికి ఇస్తాయి, పేరగడ్డికి పాలు ఇస్తాయి కానీ ఫ్యాట్ రాదు. ఫ్యాట్ రాదు ఇప్పుడు మనకైతే మీరు అంగడికి పోయిన తర్వాత ఇది తొలసూరు బర్రె అని అంటే అది ఆటోమేటిక్గా మనకి ఏర్పడుతుంది తొలసూరుదని. రెండవ అవుతుందా మూడవ అవుతుందా బెటరా అని అంటే మనకు రెండో ఈత బర్రె కొనుక్కున్న బెటరే, మూడో ఈత అయినా పర్లేదు. ఎందుకనంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒక 2-3 ఈతలు ఉంచుకుంటాం, అదే 5-6 మన దగ్గర ఒక 3-4 ఈతలు ఉంచుకుంటాం. మన దగ్గర కూడా ఉంటుంది కాబట్టి అది అమ్ముకున్నా మళ్ళీ మనకి ధర పడాలి. అందుకే అట్లాంటివి చూసి కొనుక్కోవాలి. 5-6 ఈతల దాకా పాలు తగ్గాయి ఈతలకు. 6 ఈతలు అయిందా కొంచెం అంటే మ్యాక్సిమం 8 లీటర్ ఇచ్చింది అనుకోండి, 7, 6.5, 7 అట్లా ఇస్తుంది అన్నట్టు. అట్లా అంటే మన లక్ష్మి ఇప్పుడు 10, మరి ఏం పాలు తగ్గినాయి? అది తగ్గినా తగ్గకుండా మన ఇంటి బర్రె, అది మా ఇంటి బర్రె కాబట్టి అది ఇవ్వకుండా ఉంచుకుంటుంది. ఇవ్వకుండా ఉంచుకున్నాడు కాదు, తగ్గాయి అంటే అసలు నాకు తెలిసి అయితే దాని ముసలితనం అంటే అది మెల్లగా నడవడం అనేది ఎలిసిపోవద్దు. ఎప్పుడు కానీ ఒకే తిరుగు ఉండాలి. బాగా బలిపించినాం అనుకోండి కట్టదు, మళ్ళా దాన్ని ఒకే తిరుగు ఉంచాలి ఎప్పుడు. ఒకే తిరుగు అయితే తొలసూరు వాటికంటే మలసూరు బర్రెలు అంటే రెండో ఈత బర్రెలు కానీ మూడో ఈత గేదెలు కానీ 99% బెటర్. కాకపోతే అందులో మంచి బ్రీడ్ ముర్రా కానీ బన్ని కానీ ఇవి 2 మన తెలంగాణ ఏరియాలో ఇవి 2 వెదర్ కట్టుకోగలుగుతాయి. ఇక లోకల్ అంటే పాల దిగుబడి తక్కువ ఉంటుంది. జఫ్రాబాద్ అంటారు, మన దగ్గర కట్టవు. అక్కడి వెదర్కి ఇక్కడ వెదర్ చాలా తేడా ఉంటుంది. బన్ని గేదెలు ముర్రా గేదెలు మన ఏరియాలో వెదర్కు కానీ తట్టుకుంటాయి, పాలిస్తాయి, సుడికైనా నిలుస్తాయి. పాలు పిండడం కూడా ఇంట్లో ఉన్న వాళ్ళైతే అందరు అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే ఎవరు పిండినా ఇచ్చేటట్టు అయితే చూసుకోవాలి. బర్రె ఫస్ట్ దగ్గరికి రానిచ్చేటట్టు అయితే చూసుకోవాలి. నాకు ఎందుకులే అని అనుకోవద్దు, మీరైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే పాలు పిండడం చాలా కష్టం. ఒక్కరి మీద వదిలిపెట్టినా కానీ వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది కదా. పొద్దున నైటు 2 పూటల విండాలి కాబట్టి చాలా కష్టం. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒకటిగా ఉండి హెల్ప్ చేసుకొని పిండడం అయితే నేర్చుకోవాలని అయితే నా ఉద్దేశం. చూడండి ఎందుకోసం నేను చెప్తున్నానంటే మా అనుభవం మీదనైతే మేమైతే ఇక ఫస్ట్ అయితే ఇది తొలసూరి తీసుకొచ్చుకున్నాం. దీంతో ఎంత సతాయించిందంటే ఫుల్గా సతాయించింది. అస్సలు దుడ్డని చీకనేలే, ఇక దుడ్డనేమో లేవ్వది, అది పాలు తాగది. అది కొద్దిసేపు వాటికి అవి ఈనంగానే ఒక 1 అవర్ తర్వాత లేచి మంచిగా ఉరుక్కుంటూ వచ్చి అవే తాగుతాయి, పాలు తాగుతాయి, ముర్రు పోతాయి, మంచిగా ఉంటాయి. అట్లాంటిది ఒక హాఫ్ డే మొత్తం డే అంతా సాయంత్రం అవుతుంది, అసలు దుడ్డను దగ్గరికి రానిత్తలేదు, అసలు చీకనిత్తలేదు. ఇక దుడ్డే కూడా అస్సలు పట్టుకుంటలేదు ఇక. ఎందుకంటే దానికి మొత్తం నోరంతా ఇక దగ్గర పడిపోయినట్టు అనిపించింది. అమ్మో ఇటు దుడ్డేను అటు దానికైతే మస్తు అంటే మస్తు అదైంది. ఇక స్నానం చేపిద్దామంటే ఇక అస్సలు ఆగది, ఈపు మీద అసలు చేయి పెట్టనియది. అమ్మ సుక్కలు చూసినాం. ఇక్కడ నుండి ఇక్కడ ఇగో ఇది ఉందా, ఈ హౌస్ మీ నుండి ఇక్కడ నుండి ఆడ దుంకింది బయటికి. దుంకితే వెనకాల తొంట్లలో పట్టుకున్నాయి. ఇక 2 రోజులు లేవలే. ఇక లేవకపోతే అప్పుడు అలవాటు చేసుకుంది. ఇక అప్పుడు పాలు తాగనిచ్చింది, ఉంచింది. మస్తు కుసకుస ఉంది. ఇక ఇంజెక్షన్స్ అయినాయి. అన్నీ అయిన తర్వాత మంచిగా పాలైతే ఇచ్చింది. అందుకోసం అనుభవం ప్రకారం అయితే చెప్తున్నా నేనైతే తొలసూరు బర్రెల కంటే మలసూరు బర్రెలు బెటర్. మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం 2వ అవుతాయి 3వ అవుతాయి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మంచిగా ఉంటాయి. కానీ తొలసూరు వాటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అది నా ఉద్దేశం. మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు ఎవరైనా, అది ఎవరి ఉద్దేశం ఎవరిష్టం వాళ్ళు. ఓకేనా? చివరి వరకు వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. ఇట్లనే సపోర్ట్ చేయాలి, ఆదరించాలి అని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది విషయాలు గురించి అయితే ఇంకేమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, దాని గురించి సజెషన్ ఇస్తా. నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నా. ఓకేనా? మీకేమన్నా నేను చెప్పిన ఏమన్నా ఇంకా ఏమన్నా చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే నాకే అన్నీ తెలుస్తాయని అయితే నేను అనుకోను కదా. నేను కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి దిగిన కాబట్టి నేను కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీ దగ్గర నుండి కూడా ఇంకేమన్నా విషయాలు తెలుసుకునే విషయాలు ఉంటే నేను కూడా నేర్చుకుంటా. ఏం ఫీల్ అవ్వను. కామెంట్స్ ఇట్లా పెట్టిరని అయితే ఏం బాధపడను. ఎందుకంటే అన్నీ మనకే తెలుసని అయితే ఎప్పుడు అనుకోద్దు కదా. ఓకేనా? మళ్ళీ మరొక వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.